ఇదొక యువకుడి కథ. ఒక తెగ మొత్తం మారింది. ఖచ్చితంగా ఫస్ట్ చేసేదేంటంటే చంపేస్తారనమాట. హలో, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జేవిస్ వాయిస్. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. కానీ యేసయ్య కోసం తన జీవితాన్ని, తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇదొక యువకుడి కథ. కథ అంటే కథ కాదు, ఇది నిజంగా జరిగింది. ఆయన అర్పించిన ప్రాణం బట్టి ఒక తెగ మొత్తం మారింది. అతను ఎవరో కాదు, జిమ్ ఎలియట్. ఈరోజు మనం జిమ్ ఎలియట్ యొక్క పూర్తి చరిత్రను తెలుసుకుందాం. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీరు ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా డైరెక్ట్గా ఫస్ట్ మీరే చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్తే జిమ్ ఎలియట్ గారు 1927వ సంవత్సరంలో అమెరికాలోని ఓరెగాన్ అనే ప్రాంతంలో జిమ్ ఎలియట్ గారు జన్మించారు. అతను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పెరిగారు. చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబంలోనే పెరిగారు కాబట్టి దేవుని సేవ పట్ల ఎక్కువ ఆసక్తి చూపించేవారు. 15 సంవత్సరాలకే జిమ్ ఎలియట్ గారు తన తండ్రితో ఏమన్నారంటే, నాన్న, నేను నా జీవితాన్ని పూర్తిగా దేవుని సేవలో వాడాలనుకుంటున్నాను. నేను ఈ లోకంలో పేరు గురించి కాదు, పరలోకంలో శాశ్వతమైన బహుమతికి నేను పనిచేయాలనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ నాన్నగారితో అన్నారంట. ఇంగ్లీష్లో ఏమన్నదంటే, ఐ సీక్ నాట్ ఏ లాంగ్ లైఫ్ బట్ ఏ ఫుల్ లైఫ్. అంటే దాని అర్థం ఏంటంటే, నాకు దీర్ఘ జీవితం కాదు, ధన్యమైన జీవితం కావాలని దాని అర్థం అనమాట. జిమ్ ఎలియట్ గారు వెస్టర్న్ అనే కాలేజీలో చదివారు. అక్కడే బైబిల్ మీద కూడా జ్ఞానం పెరిగింది. మిషనరీ గురించి కూడా అక్కడే తెలిసింది. అక్కడే ఎక్కువ ఆసక్తి కూడా వచ్చింది. మిషనరీగా వెళ్ళాలి, మిషనరీ సేవ చేయాలని. జిమ్ ఎలియట్ గారి దగ్గర 3 ఉండేవి: బైబిల్, డైరీ, అలాగే ప్రార్థనా జాబితా. అయితే ఆయన కాలేజ్ చదువుతున్నప్పుడు ఒక మాట మాత్రం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ మాట ఏంటంటే, గాడ్ ఆల్వేస్ గివ్స్ హిస్ బెస్ట్ టు దోస్ హూ లీవ్స్ ద చాయిస్ టు హిమ్. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎప్పుడు మంచిది ఇస్తాడంట. ఎవరైతే దేవునికే ఆ చాయిస్ని వదిలేస్తారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా బెస్ట్ ఇస్తాడని ఆయన జీవితాన్ని మార్చేసిన మాట అంటది. కాలేజ్లోనే ఎలిజబెత్ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది జిమ్ ఎలియట్ గారికి. ఇద్దరికి ఒకే రకమైన పిలుపు ఉంది. అదేంటంటే, వాళ్ళ జీవితాన్ని దేవుని కొరకు పూర్తిగా అర్పించాలని. వాళ్ళిద్దరు ఉద్దేశాలు కూడా దేవుని కోసం వాళ్ళ జీవితాన్ని సమర్పించాలని. కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవడంలో చాలా లేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు దేవుని పిలుపుకే ముందు ప్రాముఖ్యతనిచ్చారు. ఈక్వెడార్లో వాళ్ళ మిషనరీ పరిచర్యను ప్రారంభించారు. హౌయా రాణి, ఇంగ్లీష్లో ఏమనుందంటే ఓయా డానీ ఆర్ ఔకా. నాకు పేరు చదవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అంటే అదొక తెగ అంటే తెలుసు కదా, అదొక ట్రైబల్ గ్రూప్ అనమాట. నేను ఇంకా పదాలని నేను చెప్పను, ఎందుకంటే నాకు చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. హౌయా రాణి, ఔకా, ఇవన్నీ. సో వాటిని తెగ అంటే మీకు తెలుసు కదా, ట్రైబల్ గ్రూప్ అని నేను మెన్షన్ చేస్తాను, మీరు అర్థం చేసుకోండి. అయితే ఆ ట్రైబల్ గ్రూప్ వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారనమాట. అంటే వాళ్ళు వేరే వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఫస్ట్ చేసేది ఏంటంటే చంపేస్తారనమాట. వాళ్ళు వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు అసలు. వాళ్ళు బయట ప్రపంచానికి చాలా అంటే చాలా దూరంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆ తెగ అంటే ఆ ట్రైబల్ గ్రూప్ పేరు వినగానే చాలా భయపడిపోతారు, ఎందుకంటే అంత అగ్రెసివ్గా ఉంటారు ఆ గ్రూప్. అయితే అదే ప్రాంతాన్ని జిమ్ ఎలియట్ గారు క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఎన్నుకున్నారు. అయితే ఫస్టే ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. ఫస్ట్ వాళ్ళతో స్నేహబంధాన్ని ఏర్పరచుకోవడానికి, మనకెలా తెలుగు, ఇంగ్లీష్ అలా లాంగ్వేజెస్ ఉన్నాయో, ట్రైబల్ గ్రూప్స్ కూడా వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే మీరు చాలా వినే ఉంటారు, కోయ భాష అని ఇలా ఉంటాయి కదా, అలాగా వాళ్ళకు కూడా భాషలు ఉంటాయి. వాళ్ళు చాలా డేంజర్ కాబట్టి వాళ్ళ భాషను కూడా ఫస్ట్ నేర్చుకోవాలి. వీళ్ళు ఏమన్నా చెప్పాలన్నా, వాళ్ళకి అర్థం కావాలన్నా ఫస్ట్ భాషను నేర్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ స్నేహబంధాన్ని ఏర్పరచుకోవడానికి విమానాల ద్వారా, విమానాల్లో బహుమతుల్ని వాటిని వాళ్ళకి పంపించేవారు. అయితే వాళ్ళు కూడా చిన్న చిన్న బహుమతుల్ని తిరిగి పంపించారు. ఇంకప్పటి వరకు విమానాల ద్వారా ఇలాగ స్నేహబంధం ఏర్పడిన తర్వాత ఇంకా డైరెక్ట్గా కలుసుకుందామని చెప్పేసి వాళ్ళు జనవరి 3, 1956 సంవత్సరంలో జిమ్ ఎలియట్ గారు అలాగే కొంతమంది స్నేహితులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఒక విమానంలో మెడిసిన్, ఫుడ్ ఇవన్నీ తీసుకెళ్తే, ఒక విమానంలో వాళ్ళ స్నేహితులు జిమ్ ఎలియట్ గారు ఆ ప్రాంతానికి చేరుకున్నారంట. ఆ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఆ ప్రాంతం పైన తిరుగుతూ వారు తీసుకొచ్చిన గిఫ్ట్స్ వదిలేవారంట. వారు వెళ్ళిన 3 రోజుల తర్వాత, అంటే జనవరి 6వ తారీఖున మొట్టమొదటిసారిగా ఆ ఉరాని తెగవారిని కలుసుకున్నారంట. 2 పురుషులు, ఒక యువతి వాళ్ళు క్యాంప్ వేసుకున్న ఆ ఏరియాకి వచ్చారు. వాళ్ళలో ఒక యువకుడు మిషనరీ వాళ్ళతో బాగా కలిసిపోవడంతో ఎయిర్ క్రాఫ్ట్ రైడ్ కూడా తీసుకువెళ్లారు. కలిసి భోజనం చేశారు, కలిసి ఫొటోస్ దిగారు. వాళ్ళందరూ హాయిగా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మిషనరీ వాళ్ళలో ఇంకా ఆశలు చిగురించాయి, రేపు ఇంకా ఎక్కువ మంది వస్తారేమో. కానీ జనవరి 7వ తారీఖున ఎవరు రాలేదు. మిషనరీలు అందరూ ఏమనుకున్నారంటే, వాళ్ళ కోసం తెగ యొక్క పెద్దలతో మాట్లాడుతున్నారేమో, రేపు ఖచ్చితంగా వస్తారని వాళ్ళు అనుకున్నారు. మరుసటి రోజు అంటే జనవరి 8వ తారీఖున అనుకోని సంఘటన ఎదురయ్యింది. ఉదయం నేట్ సెంట్ విమానంలో ఎగురుతూ కొంతమంది ఓరానీలు ఆ పామ్ బీచ్ వైపు వస్తున్నట్లు గమనించారు. ఆ విషయం తెలియగానే మిషనరీలు అందరూ చాలా ఆనందపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ తెగ సభ్యులు పథకం ప్రకారం ఆ బీచ్ దగ్గరకు 3 యువతులను పంపించారు.
జిమ్ ఎలియట్ అలాగే పీటర్ ఫ్లెమింగ్ వారికి స్వాగతం పలకడానికి నదిలోకి దిగారు. ఈ సమయంలో వెనుక నుండి దాగి ఉన్న ఔరాని యోధుడు నాంపా స్పియర్ తో దాడి చేశాడు. అయితే వెంటనే జిమ్ ఎలియట్ తన దగ్గర ఉన్న గన్ తీసి గాల్లోకి కాల్చగా అడవిలో దాక్కునున్న ఆ యువతికి స్వల్ప గాయమైంది. మేము మీకు హాని చేయాలనుకోలేదు, మమ్మల్ని ఎందుకు చంపుతున్నారని పీటర్ ఫ్లెమింగ్ గారు అన్నారు. ఇంకా బీచ్ లో మిగిలిన ముగ్గురు మిషనరీలు ఔరాని యోధుల దాడికి గురయ్యారు. అయితే ఒక మిషనరీ వెంటనే ఎయిర్ క్రాఫ్ట్ వైపు పరిగెత్తి రేడియో ద్వారా సహాయం కోరే ప్రయత్నం చేసేలోపు ఔరాని యోధులు అతనిపై కూడా స్పియర్ తో దాడి చేసి హతమార్చారు. అంతేకాదు వారి మృతదేహాలను నదిలో వేసి విమానం ధ్వంసం చేసి వస్తువులను చించేశారు. తర్వాత తాము తగిన ప్రతీకారం ఎదుర్కొంటామేమో అన్న భయంతో తమ గ్రామాన్ని తగలబెట్టుకుని అడవిలోకి పారిపోయారు. ఆ 5 మిషనరీల దగ్గర తుపాకీలు ఉన్నా ఎవరిపై కాల్చలేదు. తమ ప్రాణాలను దేవుని సేవ కొరకు అప్పగించి ప్రేమను చూపించారు. మరణించిన 5 రక్తం వృధా కాలేదు, ఒక తెగకు జీవాన్ని ఇచ్చింది. మీరందరూ అనుకోవచ్చు ఎక్కడితో కథ అయిపోయిందని, కానీ ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. ఏంటంటే జిమ్ ఎలియట్ గారు చనిపోయిన తర్వాత అతని భార్య ఎలిజబెత్ ఎలియట్ గారు ఆమె కుమార్తెతో కలిసి అదే ప్రాంతంలో హుయేర్ అని భాష నేర్చుకొని అదే ప్రాంతంలో సేవ చేయడం మొదలుపెట్టారు. అయితే చివరికి ఏమైందో తెలుసా, జిమ్ ఎలియట్ గారిని చంపిన వ్యక్తులే ఆమెతో కలిసి ప్రార్థించారంట. ఇంకొక విషయం తెలుసా, జిమ్ ఎలియట్ గారిని ఆ ట్రైబల్ గ్రూప్ చంపింది కదా, ఆ ట్రైబల్ గ్రూప్ లో ఒక వ్యక్తి మిషనరీగా దేవుని సేవలో వాడబడ్డారంట. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు గూగుల్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన టెస్టిమోనీస్ గురించి, చరిత్రల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కమెంట్ చేయండి.